ఖరీఫ్ సీజన్ సమీపిస్తోంది. రైతులకు వరి విత్తనాలతో పాటు ఎరువులను సకాలంలో అందించడంలో కూటమి ప్రభుత్వం గత ఏడాది వైఫల్యాన్ని గమనించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి విభాగానికి రాష్ట్ర అధ్యక్షులైన జన్నూరి రామారావు ఈ విషయంపై ఈ ఖరీఫ్లో రైతులు ఎవరు కూడా విత్తనాలకు కానీ ఎరువులకు కానీ వేతలు పడకుండా ఉండేందుకు ఒక కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఖరీఫ్లో ఎరువులు విత్తనాల కోసం పడికాపులు కాసే రైతుల వేతనాలు తీర్చేందుకు వారు చేసిన ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుంది? కూటమి ప్రభుత్వం రైతులకు చేస్తున్నటువంటి ఈ నష్టాన్ని నుంచి ఈ కష్టం నుంచి ఎలా ఒడ్డెక్కించనున్నారన్న విషయం ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. గత ఏడాది చూస్తే విత్తనాల కోసం ఎరువుల కోసం పడికాపులు కాశారు. చివరాంకానికి చేతికొచ్చిన పంట కూడా సకాలంలో కొనుగోలు చేసే పరిస్థితి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం ఈసారి ఎటువంటి స్టాండ్ తీసుకుంది? రైతులకి ఈ కష్టాలను గట్టేందుకు ఎటువంటి కార్యాచరణ రూపొంది? సార్, ఇదేదో అనుకోకుండా వచ్చే క్రైసిస్ అయితే మనం ఏదో ప్రభుత్వానికి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వచ్చు మనం. కానీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రైతులను గాలి కుదిలేయటం వల్ల వస్తున్న సమస్యలు, మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రలో వ్యవసాయ శాఖ మంత్రి ఇక్కడే ఉన్నారు. గత సంవత్సరం కాదు, అంతకుముందు ఎప్పుడూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఎరువుల కోసం కానీ విత్తనాల కోసం కానీ క్యూలో నిలబడటం, లేదా చెప్పులు క్యూలో పెట్టడం, పాస్బుక్లు క్యూలో పెట్టడం అన్నది మనం ఎక్కడ వినలా. ఇది ఈ కూటమి ప్రభుత్వం సాధించిన గొప్ప విజయంగా మనం అందరం అనుకోవాలి. కాకపోతే దీనివల్ల రైతులకు విపరీతమైన నష్టం జరుగుతుంది. వ్యవసాయంలో మనం అదును పదును అని చెప్తూ ఉంటాం. విత్తనాలు అదునులో వేయాలి, పదునులో ఉండగా ఎరువు వేయాలి. ఆ సమయానికి ప్రభుత్వం ఈ రెండు అందివ్వలేకపోవడం వల్ల రైతుకి అపారమైన నష్టం జరుగుతుంది. సమయానికి విత్తనాలు వేయకపోతే దిగుబడి మీద కూడా దాని ప్రభావం పడుతూ ఉంటుంది. అది శాస్త్రవేత్తలతో కూడుకున్న ఉన్న ఈ వ్యవసాయ శాఖలో వాళ్ళకి విషయాలన్నీ తెలుసు. కానీ ఇది ఏం జరుగుతుందంటే ప్రభుత్వానికి ప్రయారిటీలో రైతు లేడు. రైతు ప్రయారిటీ కాకపోవటం వల్ల జరుగుతుంది. ప్రయారిటీ కాదని మనం ఎందుకు అంటున్నామంటే, గత నెలలో మొక్కజొన్న కొనుగోలుకి 2400 పై ఎంఎస్పి ఉంటే 1400, 1600, 1700కు మొక్కజొన్న జరిగింది. రైతులు వ్యవసాయ శాఖ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి వినతి పత్రం ఇచ్చి ధర్నా చేస్తే మా దగ్గర డబ్బులు లేవు, మేమేం చేయలేమని చెప్పారండి. అదే సమయంలో ఒక విషయం మీకు గుర్తు చేస్తున్నాను. అమరావతిలో ఎన్టీ రామారావు గారి పెద్ద విగ్రహం పెట్టడానికి 1750 కోట్లు, సుమారుగా 2000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తున్నట్టుగా ప్రకటన ఇచ్చారు. వాళ్ళ ప్రయారిటీస్ దేని మీద ఉన్నాయో ఈ విషయాన్ని చెప్పడం కోసం దీన్ని ఉదాహరణగా చేస్తున్నాం. అంటే రైతులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు అనడానికి గత ఏడాది ముందుగానే ఖరీఫ్లో ఇన్ని హెక్టార్లలో సేద్యం చేస్తారని ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్కకు తగ్గట్టు వరి విత్తనాలు కావచ్చు, ఎరువులు కూడాను దానికి ప్రణాళిక రూపొందించాలి. ఈ ప్రణాళిక ఏమీ లేకపోవడం కారణంగానే రైతులు పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఉందంటే, ప్రణాళిక లేకపోవడం ఏముండదండి. కొత్తగా ప్రణాళికలు వేయక్కర్లా. గత సంవత్సరం ఏం జరిగింది, ఈ సంవత్సరం ఏముండదు అన్నది వ్యవసాయ శాఖ దగ్గర సంపూర్ణ డేటా ఉంది. రైతు పట్ల ప్రభుత్వానికి బాధ్యత లేకపోవడం వల్ల తలెత్తే విషయాలు ఇవి. మరీ ముఖ్యంగా సబ్సిడీపై విత్తనాలు ఇచ్చేవారు గతంలో. ఇప్పుడు సబ్సిడీపై విత్తనాలు అనే స్కీమే ఈ ప్రభుత్వం లేదు. కానీ ఖరీఫ్కి ప్రస్తుతం గత కొన్ని రోజులుగా సబ్సిడీపై విత్తనాలు రైతులకు అందజేస్తున్నాం అని చెప్పి ఒక బృహత్తర కార్యక్రమాన్ని కూటమి నాయకులు ఈరోజు ప్రకటనలు చేస్తున్నారు. ప్రకటనకే ఉంటుందండి. ఎంతమందికి ఇచ్చారు, ఎక్కడిచ్చారు అన్నది మనం చూడాలి. ఎందుకంటే వీళ్ళు చాలా పథకాలు అందరికీ అన్నీ ఇచ్చేస్తున్నాం అంటున్నారు. అమ్మ ఒడి, ఇప్పుడు దానికి ఏదో పేరు పెట్టారు, అందరికీ అన్నీ ఇచ్చేస్తున్నాం అంటున్నారు. అలాగే అన్నదాత సుఖీభవ, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 54 లక్షల మందికి అన్నదాత సుఖీభవ ఇస్తుంటే ఇప్పుడు సుమారుగా 7 లక్షల మంది కోత విధించారు. అసలు గతంలో కౌలు రైతు కార్డు తెచ్చుకున్న ప్రతి కౌలు రైతుకి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతు భరోసా స్కీమ్ అందింది. కానీ ఈ ప్రభుత్వం అసలు కౌలు రైతులు గుర్తించడానికి గైడ్ లైన్స్ కూడా విడుదల చేయలేదు. ఎవరికి కొత్తగా కౌలు కార్డు ఇవ్వట్లేదు. కౌలు కార్డు ఎందుకు ఇవ్వట్లేదు అంటే, కార్డు ఇస్తే దీనికి ఎలిజిబిలిటీ వస్తుంది, రేపు రైతు నాకు ఇమ్మని అడుగుతాడనే ఉద్దేశంతో వాళ్ళు చేయట్లా. ప్రస్తుతం కూడా అదే పరిణామాలు చోటు చేసుకుని, ఎందుకంటే అర్హులైన రైతు భూ యజమాని ఎక్కడ కూడా సేద్యం చేసే పరిస్థితి లేదు. కౌలు రైతులే సేద్యం చేస్తున్నారు. ఈరోజు విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, ఆన్లైన్ పోర్ట్లో ఎరువుల కోసం పెట్టుకోండి. భూ యజమానికి అది వర్తిస్తుంది తప్ప కౌలు రైతుకు వర్తించే పరిస్థితి. అంటే ఎరువుల వినియోగాన్ని తగ్గించేందుకు వేసినటువంటి ఒక ప్లాట్ఫారంగా భావించవచ్చా ఈ ఆన్లైన్లో ఎరువులు బుక్ చేయడం? ఎరువులు వినియోగం తగ్గించడానికన్నా సబ్సిడీ భారం తగ్గించుకుని, తద్వారా వీళ్ళు మరో రూపంలో ప్రభుత్వం కేంద్రం నుంచి లబ్ధి పొందడానికి చేసే ప్రయత్నం. పిఎం ప్రణామ్ అన్న స్కీమ్ ఉంది. దాంట్లో క్లియర్గా మనం వెబ్సైట్ ఓపెన్ చేస్తే చెప్తూ ఉంటుంది,
మీరు కెమికల్ ఫర్టిలైజర్స్ తగ్గిస్తే దాంట్లో కేంద్ర ప్రభుత్వానికి ఎంతైతే సబ్సిడీ తగ్గుతుందో దానికి 50% రాష్ట్ర ప్రభుత్వానికి, రైతుల కోసం కాదు వాళ్ళ ట్రెజరీకి యాడ్ చేస్తాను. సుమారుగా 2,000 రూపాయలు సబ్సిడీ తగ్గితే రైతుకి కోత విధిస్తే 1,000 రూపాయలు నాకు వస్తుంది అనే భావన ఇవ్వడం ప్రభుత్వానికి ఉండటం దురదృష్టకరం. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల్లో రైతు అంటే క్రాప్ హాలిడే దిశగా అడుగులేస్తున్న నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాలకు ధీటుగా వరిని సేద్యం చేసే ఉత్తరాంధ్ర రైతులు కూడా క్రాప్ హాలిడే దిశగా అడుగులేసే పరిణామాలు ఈ నిబంధనలు వారికి దోహదపడుతున్నాయంటే దురదృష్టకరం అండి. రాజకీయ పార్టీగా కానీ రైతు నాయకులుగా కానీ రైతులు క్రాప్ హాలిడే వైపు వెళ్ళండి అని ఎంకరేజ్ చేయకూడని పరిస్థితి. ఎందుకంటే రైతు పుష్కలంగా నీరు పండించగల సమర్థత, ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంటే బంగారం పండిస్తాడు ఎలాంటి నేలలో ఉన్నా. రైతు అలా పండిస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్తుంది. రైతు ఈరోజు క్రాప్ హాలిడే పట్టిస్తే కూలీల పరిస్థితి ఏంటి? మీకు కూలీలే కాదు, కోనసీమలో ఒక ఉదాహరణ చెప్తున్నాను. 2000 సుమారు 10-11 సంవత్సరంలో ఖరీఫ్ పంట క్రాప్ హాలిడే సుమారుగా 1,00,000 ఎకరాల్లో క్రాప్ హాలిడే చేశారు. చేస్తే ఆ సంవత్సరం ఆ సీజన్లో బంగారు కొట్లు, బట్టల కొట్లు, కిరాణా కొట్లు ఎవరికి కనీసం సేల్స్ లేక వాళ్ళందరూ విపరీతమైన ఇబ్బంది పడ్డారు. సో రైతు కాడి వదిలితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధోగతి పాలవుతుంది. కాబట్టి మేము ఎవరు ఎంకరేజ్ చేయం, కానీ ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే రైతుకి ఆ పరిస్థితి కలిగించకుండా సంపూర్ణంగా ఆదుకోమని మేము కోరుతూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ నాయకులు ఉన్నారో ఈ రోజు రేపు ఖరీఫ్లో రైతు విత్తనాల కోసం పడికాపులు కావచ్చు, ఎరువుల కోసం కానీ వేతలు పడకుండా ఉండేందుకు ప్రభుత్వాన్ని మెడంచే విధంగా వెళ్తారా, లేకపోతే రైతులతో పాటు ఏదైనా ఉద్యమ కార్యాచరణ రూపం? ఈరోజు ఈ సమావేశంలో మా కోఆర్డినేటర్స్ మాట్లాడారు. దాంట్లో స్పష్టంగా ఉత్తరాంధ్రకు సంబంధించి ఈ సమస్య మరీ ఎక్కువగా క్యూ లైన్లో నిలబడటం అన్నది ఉత్తరాంధ్రలో మరీ ఎక్కువగా చూసాం. కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నా సరే మరీ ఎక్కువగా ఈ ప్రాంతంలోనే చూసాం. వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉన్న ప్రాంతంలో చూడటం ఆశ్చర్యం అనుకోండి. ఇక్కడ చూసాం. దానికి స్పష్టమైన ప్రణాళిక వాళ్ళు చెప్పారు. ఎక్కడైనా సరే క్యూలో నిలబడితే మమ్మల్ని పిలవండి, బాధ్యత అది ఇప్పించేది అన్నది మా కోఆర్డినేటర్స్ ధర్మాన ప్రసాదరావు గారు, మంత్రులు ఇద్దరు, అలాగే కోఆర్డినేటర్స్ ముగ్గురు వచ్చారు. స్పష్టమైన పిలుపు ఇక్కడ మా వ్యవసాయ విభాగానికి ఇక్కడ పిలిపించారు. ఎక్కడ సమస్య ఉన్నా మా దృష్టికి రండి, మేము వస్తాం, బాధ్యత మేము తీసుకుంటాం, రైతాంగం అన్ని అందుబాటులో ఉంచేలాగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి మేము ఇప్పిస్తామనే మాట వాళ్ళు ఇచ్చారు. కాబట్టి దాంట్లో రెండో ఆలోచన ఎవరు చేయక్కర్లేదు. చూస్తే కనుక గత ఏడాది ఎరువులు కావచ్చు, విత్తనాల కోసం రైతులు పడికాపులు కాసే పరిస్థితి, చివరి అంకానికి చేతికొచ్చే ధాన్యం అమ్ముకునే దానికి కూడా టైం లేదు. ఈ ఏడాది ఖరీఫ్ సమీపిస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుండి రైతు విభాగం తీసుకున్నటువంటి స్టాండ్ రైతులకు ఎటువంటి బాసటగా నిలిచే పరిస్థితి? ఈరోజు చాలా మంచి నిర్ణయం, శుభ పరిణామమే. ఎందుకంటే వ్యవసాయ సీజన్ రాకముందే వైఎస్ఆర్ పార్టీ శ్రీకాకుళం జిల్లా విభాగం, వైఎస్ఆర్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రామారావు గారిని తీసుకొచ్చి ఈ జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరినీ ఒక దగ్గరికి పెట్టి రైతుల పక్షాన మనందరము కలిసి పోరాటం చెయ్యాలా. కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో అనేక తప్పిదాలు వాళ్ళు చేశారు. అందులో ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలం చెందింది. అందులో రైతులకు మరీ ఇబ్బంది కలిగించారు. వ్యవసాయ శాఖ మంత్రి ఇక్కడే ఉన్నా సరే ఎరువులు అందలేదు, విత్తనాలు అందలేదు, క్రిమిసంహారక మందులు అందలేదు, అసలు ఇన్పుట్ సబ్సిడీలు అందలేదు. ప్లస్ ఇన్సూరెన్స్ కూడా రైతులు కట్టుకు ఇంతకుముందు రూపాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ₹1 రైతు కడితే మిగతాది ప్రభుత్వం భరించేది. మరి ఈరోజు ఆ పరిస్థితి ఏమైంది? రైతే స్వయంగా బ్యాంకుల దగ్గరికి వెళ్తే ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సిన పరిస్థితి. అలాగే లాస్ట్ ఇయర్ తుఫాన్ వచ్చింది. ఈ జిల్లాలో 10,089 హెక్టార్లు పంట నష్టం జరిగిందని చెప్పి కలెక్టర్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అసలు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఆదేశించారు, ఎంత పంట నష్టం జరిగితే ప్రభుత్వం ఆదుకుంటుందా రైతులకి అని చెప్పారు. ప్రభుత్వం ఆదుకుంటుందని జిల్లా కలెక్టర్ గారు హైదరాబాద్గా వ్యవసాయ శాఖ అంతా కలిపి వాళ్ళు నివేదిక పంపించారు. ఈ రోజుకి ₹1 రైతులకు అందలేదు. అంటే సుమారు 30,000 ఎకరాల్లో పంట నష్టం జరిగితే ₹1 కూడా పరిహారం ఇవ్వలేదు. ఇలాంటి కష్టకాలంలో, ఇలాంటి సందర్భంలో వైఎస్ఆర్ పార్టీ వ్యవసాయ విభాగానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న రామారావు గారు స్వయంగా శ్రీకాకుళం జిల్లా వచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ జిల్లాకి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారో ఒకసారి చూద్దామా, ఆ రైతుల కష్టాలు తెలుసుకుందామా, ఆ రైతులకు బాసాటుగా నిలుద్దాం, రైతుల తాలూకా సమస్యల వెనుక వైఎస్ఆర్ పార్టీ బలంగా ఉందామని చెప్పి ఒక ఆలోచన చేశారు. ఆలోచన చేసి ఈరోజు స్వయంగా ఆయన ఇక్కడికి రావటం, ఒక మీటింగ్ కాల్ఫర్ చేయడం, దానికి పెద్దలు ధర్మాన ప్రసాద్ గారు, అప్పలరాజు గారు,
మరి అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు కూడా హాజరయ్యి రైతులకి ఎరువులు ఇవ్వటంలో కానీ, విత్తనాల పంపిణీలో కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించిన క్రిమిసంహారక మందుల విషయంలో కానీ ఎక్కడైనా పక్కదోవ పడితే వైఎస్ఆర్ పార్టీ బాసాటగా ఉంటుందని చెప్పి ఒక ధైర్యాన్ని ఈరోజు ఇవ్వటం జరిగింది. మా పార్టీ శ్రేణులు కూడా అందరూ రైతుల తరపున మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా వైఫల్యం చెందింది. గత ఏడాది పండించిన ధాన్యాన్ని కూడా గిట్టుబాటు ధర లేక పండించిన ధాన్యం కూడా మిల్లర్ కొనుక్కోలేని పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం కొనలేని పరిస్థితి తీసుకొచ్చారు. కళ్ళాల్లోనే అవి నిల్వలు ఉండిపోయి చాలా రోజులు ఇబ్బందులు పడ్డారు. అవన్నీ కళ్ళారు చూసాం. అలాంటివి ఈ సంవత్సరం జరగకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దాం. ఈ ప్రభుత్వం మెల్లవంచైనా సరే, వ్యవసాయ శాఖ మంత్రికి నిలదీసైనా సరే, రైతుల తరపున ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉండకుండా మన పార్టీ తరపున వాళ్ళకి మద్దతు ఇచ్చి వాళ్ళ తరపున పోరాటం చేసి ఇది సాధించుకుందామని చెప్పి వైఎస్ఆర్ పార్టీ వీళ్ళ సమావేశం పెట్టడం అనేది గొప్ప. అన్ని వర్గాలు, అన్ని మండలాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి వచ్చి బ్రహ్మాండంగా ఈవేళ మీటింగ్ జరిగింది. రేపు మేము రైతుల పక్షాన్ని ఈ విషయం పైన స్పష్టంగా, ఎందుకంటే రైతు ఈరోజు జిల్లాలో ఎలాంటి ఇబ్బంది పడుతున్నారో అందరికీ తెలుసు. కొత్తగా యాప్ తీసుకొచ్చారు. యాప్ తీసుకొచ్చి కూడా ఒక రైతుకి ఎకరాకి 75 కేజీలు ఇస్తామని చెప్పి ఉరికిస్తామని చెప్తున్నారు. ఈ వరి ఒక ఎకరా పంట పండించాలంటే 3 దప్పాలుగా వరికి ఎరువు వేయాల, యూరియా వేయాల. అలాంటి రైతు ఈవేళ 75 కేజీలు అది ఎప్పుడు ఇస్తారో తెలియదు. అంతేకాకుండా రైతు కూడాను ఈరోజు ఇల్లిటరసీ, ఆయనకి దాని మీద అవగాహన, సాంకేతికమైనటువంటి పరిజ్ఞానం లేదు. ఈ నేపథ్యంలో ఆన్లైన్లో ఎరువులు బుక్ చేసుకోవడం ఇదేదో అంటే ఒక ఆన్లైన్ దీంట్లో కనిపించట్లే. మేము కలెక్టర్ గారికి, వ్యవసాయ అధికారులకు చెప్తున్నాం. మంత్రి గారికి అయితే అవగాహన రాజ్యము, అతనికి అనుభవం లేకపోవడము, లేకపోతే ఆ కుటుంబంలో, వ్యవసాయ కుటుంబంలో పుట్టి సంపన్నుడిగా ఎదిగాను కనుక మరి ఇలాంటి రైతు కిందకి చూడకూడదు, మీదకు చూడాలనే భావన అతనిలోకి వచ్చేయటం వల్ల ఆయన చాలా యామరపాటుతో మాట్లాడుతున్నాడు. ఏదో సాధించాననే భావంతో మాట్లాడుతున్నాడు. అసలు రైతు ఒరే పండించకండి అని చెప్పి ఆయన ప్రారంభిస్తున్నాడు. కనుక నేను వ్యవసాయ శాఖ మంత్రికి ఈపాటికే ఆయన సమీక్ష నిర్వహించాలా, అధికారులతో సమీక్ష నిర్వహించాలా, కలెక్టర్ని ఆదేశించాలా, గ్రామాల్లో, జిల్లాలో ఉన్న వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించాలా. రైతు దగ్గరికి వెళ్ళి రైతు చదువుకోలేదు, ఈ యాప్లో ఆయన ఎలాగ అప్లై చేయాలో కూడా ఆయనకి నేర్పండి అని చెప్పి చెప్పాలా. కిందన రైతు భరోసా కేంద్రాల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉన్నారు, వాళ్ళకి చెప్పాలా, చైతన్యం చేయాలా. అది కాదు ఈరోజు అది చేయటం లేదు. మరి కూటమి తాలుగా రెండో లక్ష్యం ఏంటి? వాళ్ళ కార్యకర్తలని రక్షించుకోవాలా, వాళ్ళ కార్యకర్తలకు లాభం చేకూర్చాలా, వాళ్ళ కార్యకర్తలకు అనుకూలంగా ఈ పని చేయాలా. అందుకు లెఫ్ట్లో ఈ సరుకు అమ్ముకోవడానికి కోసం రైతు భరోసా కేంద్రాల్లో అమ్మకుండా ఇది ఏం చేస్తున్నాం, కోఆపరేటివ్ సొసైటీల ద్వారా అమ్మించడానికి కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాం. మేము అందరం కలిసి, మా రఘురామ్ గారు జిల్లా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మేము అందరం కలిసి కలెక్టర్ గారికి ఈ విషయం తెలియజేస్తాం. ఎందుకంటే కలెక్టర్ గారు కోఆపరేటివ్ సొసైటీలు అయితే మండలానికి 1 దగ్గర 2 దగ్గరలు ఉంటాయి. మళ్ళీ రైతులు క్యూ లైన్లోకి వెళ్ళి చెప్పులు లైన్లో పెట్టుకోవడమా, లేకపోతే పాస్బుక్ లైన్లో పెట్టడమా, లేదా మహిళలు రోడ్ల మీద నిల్చోవాలా, రైతులు రోడ్ల మీద నిల్చోవాలా, ఎండ వాన అనక ఇబ్బంది పడతారు, పోలీసులతో మళ్ళీ లాఠీ దెబ్బలు తినాలా, ఇలాంటి పరిస్థితి వస్తుంది. కనుక రైతు భరోసా కేంద్రాల గ్రామాల్లో ఉన్నాయి, సచివాలయంలో ఉంది. అక్కడికి వెళ్ళి విత్తనాలు, ఎరువులు మీరు ఇచ్చే కార్యక్రమాన్ని చేయించండి. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇది పంపిణీ చేయండి. కోఆపరేటివ్ సొసైటీల ద్వారా అయితే కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు ఇవాళ ప్రభుత్వం నియమించుకున్న తెలుగుదేశం బ్రోకర్లు, తెలుగుదేశం కార్యకర్తల వాళ్ళ ద్వారా అయితే వాళ్ళు బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోతుంది, అధిక రేటుకి వెళ్ళిపోతుంది. కనుక మీకు చిత్తశుద్ధి ఉంటే వ్యవసాయ శాఖ మంత్రి గారికి కానీ, లేకపోతే కలెక్టర్ గారు కానీ చిత్తశుద్ధి ఉంటే రైతుల దగ్గరికి వెళ్ళి ఇచ్చే కార్యక్రమాన్ని నిజాయితీగా చేయండి అని మేము కోరుతున్నాం. రఘురామ్ గారు, చూస్తే కనుక ఈసారి ఖరీఫ్లో రైతులకి నిర్భయంగా సేద్యం చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అండగా ఉంటుందంటే తప్పకుండా అండగా ఉంటుంది. అందువల్లనే సీజన్ స్టార్ట్ అయిన ఉద్దేశంతోనే ఈరోజు మేము జిల్లాలో మొత్తం అందరికీ చేసుకున్నాం. మేము ప్రధాన ఎజెండా కూడా సాగునీరు అండ్ ఎరువులు, విత్తనాలు కూడా ఆల్రెడీగా పెట్టారు, కానీ ఎవరికి సఫిషియెంట్గా ఇవ్వడం లేదు. దానికి ఆ విలేజ్లో ఉన్నటువంటి ఎవడైతే ఆ బ్రోకర్ అన్నారు కదా, వాళ్ళకైతే కార్యకర్త, మాకైతే బ్రోకర్ పనులు చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి మేము బ్రోకర్ అని అంటాం. ఆడు స్లిప్ ఇస్తేనే, ఎవరికి చెప్పిస్తే వాడికి ఇస్తున్నాడు. పొడుగు చేతుల వాడికి ప్రసాదంగా అందే పరిస్థితి ఉంటుందా? అర్హులైనటువంటి రైతులకి, అవసరమైన రైతులకి సకాలంలో ఎరువును, అదేవిధంగా విత్తనాలు అందే పరిస్థితి వాళ్ళు బెనిఫిట్ జరిగితేనే ఇస్తారు. అదే మన చేతులు తరుపుకోవడం. రెండోది, రైతుకు వచ్చిన ఈ కష్టం నుండి బాసటగా నిలిచేందుకు మీరు చేస్తున్న ప్రయత్నంలో కూటమి ప్రభుత్వం మెడ ఉంచుతుంది అని అనుకుంటున్నారా?
వాళ్ళు ఎప్పుడు మారరు. మనం ఎన్ని చెప్పినా వాళ్ళు మారరు. వాళ్ళకి కావాల్సింది డబ్బులు. ఎప్పుడైనా మనం ధాన్యం దగ్గర కూడా కమిషన్ కొట్టిన ఉన్న పరిస్థితి మనకు బయటికి రాలేదు. మిల్లర్లు వాళ్ళుగా జరిగింది. అది ఓపెన్‌గా జరిగింది అది. మొక్కజొన్నలో ఇంత పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. మరి ఇక్కడున్నటువంటి వ్యవసాయ మంత్రి స్పందించరు కదా! ఏదో 100 ఎంతో పోయిందంటే కొంత ఏదో రీజన్స్ ఉంటాయి. మరి 650 నుంచి క్వింటాకి రూ. 700 డైరెక్ట్ నష్టం జరిగింది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకు 2100 అయింది? మరి ఇది స్పష్టంగా మరి వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ క్లియర్‌గా ఉంది. అందరూ సర్దుకుంటున్నారు. సో మీ విభాగం తరపు నుండి రైతులకి ఇటువంటి నష్టం, కష్టం కలగకుండా ఉండేందుకు మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఫలించే రోజు ఈ ఖరీఫ్‌లో ఉందంటే? పోలీసు పోరాటం మీ ద్వారా తెలియజేస్తున్నారు. కొట్టేస్తున్నారు అని రైతులు కూడా కొద్దిగా స్పందిస్తే మీరు వాళ్ళు 2 అడుగులు వేస్తే మేము 4 అడుగులు ముందు చేసే పరిస్థితి ఉంటుంది. అది అదృష్టం ఏంటంటే ఈ జిల్లాలో కానీ ఇక్కడ కానీ మరి చైతన్యం రైతులకు అవగాహన లేక ఇందాక మీరు అన్నారు ఈ పాస్బుక్ దీని మీద నేనే గబీలు చేసుకోలేను. ఇంత మేము చేసుకోవడం అసంభవం. మరి ఆ రిస్ట్రిక్షన్ పెడితేనే వాళ్ళకి బ్లాక్లో అవుతాయి. గతసారి మనం చూసుకున్నాం ఎరువులు కూడాను ఖరీఫ్ రబీ సీజన్కి వచ్చిన బాగా గోల్మాల్ అయ్యింది. సేమ్ అదే ఉద్దేశం. నిజంగా చిత్తశుద్ధి అంటే ఆల్రెడీగా మన 5 సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి విలేజ్లో కూడా ఒక విఆర్ఓ ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ పెట్టున్నాం. అక్కడ ఉన్నటువంటి 300 మంది రైతులకు ఎవరికి ఎంత ల్యాండ్ ఉందో క్లియర్గా తెలుసున్నాం. కౌలు రైతులు ఎవరో తెలుసున్నాం. నిజంగా నేను చిత్తశుద్ధి ఉంటే డైరెక్ట్ గారికి నాకుంది 10 ఎకరాలు మేము అంటున్నా కదా. రికమెండ్ చేసింది 75 కాదు, కనీసం 100 కేజీస్ చిల్లర ఉండాలి. డిఏపి 50 కేజీలు, 5 కేజీలు. ఇది నువ్వు ఈ రికార్డ్స్ ఉన్నాయి. మీకేంటి ఇంకా మీకు ఇంటికి దొంగ ఎత్తులన్నీ ఎందుకు? ప్రతి గ్రామంలో రికార్డు ఉంది. రైతు భరోసా ఇచ్చాం ఆ టైంలో. నిజంగా లేని వాళ్ళకి ఇచ్చాం అనుకోండి, కట్ చేయండి. కానీ రికార్డు ఎవరెవరికి ఎంత భూమి ఉందో ఆ 2 ఆఫీసర్స్కి తెలిసినాం. లేదంటే తెలుసుకోవడానికి పెద్ద కష్టం కూడా కాదు. చూస్తే కనుక ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో రైతులు విత్తనాల కోసం కానీ ఎరువుల కోసం కానీ ఇబ్బందులు పరిస్థితి లేకుండా ఉండేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు వ్యవసాయ విభాగానికి సంబంధించిన వారందరూ కూడాను రైతులకు బాసటగా నిలుస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలుగా ధీటుగా శ్రీకాకుళం జిల్లాలో సుమారు 2,70,000 హెక్టార్లలో వరిని సేద్యం చేస్తున్నారన్నటువంటి ముందస్తు అంచనాలు ఉన్న నేపథ్యంలో అందుకున్నటువంటి విత్తనాలు కావచ్చు కానీ ఎరువులు నిల్వలు అందుబాటులో ఉంచాలి. కానీ అటువంటి ప్రణాళికలు ఏది రూపొందించకుండా ఆర్టిఫిషియల్ క్రైసిస్ని క్రియేట్ చేయడంతో పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణుకులు లాభం చేకూర్చే విధంగా ఆన్లైన్లో ఎరువులు బుక్ చేసుకోవాలి, విత్తనాలు కూడాను సకాలంలో సబ్సిడీలు ఇవ్వకుండా ఈరోజు రైతులను వెన్నుపోటు పొడిచే విధంగా కూటమి ప్రభుత్వం పరిపాలన సాగుతుంది. కాబట్టి రైతులకు బాసటగా నిలిచేందుకు తాము చేసిన ప్రయత్నం రైతులు కనుక 2 అడుగులు వేస్తే 4 అడుగులు ముందుకు వేయడానికి మేము అండగా ఉన్నామని భరోసా ఇస్తారు. ఖరీఫ్లో ఈసారి విత్తనాలు ఎరువులు కొరత లేకుండా ఉండేందుకు కూటమి ప్రభుత్వం వీరు చేస్తున్న హెచ్చరిక పరిగణనలు తీసుకొని సకాలంలో వాటి నిల్వలు అందిస్తుందా, లేక గతేడాది లాగానే చెప్పులు పాస్బుక్లు క్యూలలో పెట్టుకునే దుర్భరమైనటువంటి పరిణామాలు రైతులకి ఎదురవుతాయన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.